హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొదటగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎటువంటి కార్యక్రమం చేపట్టినా ఈరోజు తిరగంటూ ఉండదు. అన్నింట విజయాలు సిద్ధిస్తున్నాయి. అలాగే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక నూతన వస్తు లాభాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు సకాలంలో నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను ఇక గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆనందకరమైన సంపద అనేది సమకూరుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశయానం చేయాలన్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. మంచి స్థిరమైన సంపదను పొందుతారు. ఇక వృషభ రాశి వారి రోజు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా తిరగంటూ ఉండదు. వాటిని పూర్తి చేయడంలో తెలివిని ఉపయోగిస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఊహించని పిలుపు లేదా ఫోన్ కాల్ అనేది రావచ్చు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయడంలో ఉన్న అవంతరాలు తొలగి ఒక నిర్ణయానికి వస్తారు. చాకచక్యంగా ముందుకు సాగుతూ ఇతరులను మెప్పిస్తూ వ్యవహారాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎటువంటి పొగడ్తలకు లొంగకుండా మీ లక్ష్యాల సాధనలో నిమగ్నం అవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే ప్రముఖులతో చర్చలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. సమాజంలో మీకున్న ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక ఈరోజు ఖర్చుల విషయంలో కూడా మీకు ఎదురంటూ ఉండదు. అవసరానికి డబ్బు అనేది అందుతుంది. ఇక షేర్లకు సంబంధించిన లేదా పొదుపు పథకాల్లో పెట్టుబడులకు సిద్ధపడతారు. అవి మీకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు వృద్ధి బాటలు నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. మరింత హుషారుతో పనిచేస్తారు. ఇక పై స్థాయి అధికారుల మెప్పును కూడా పొందుతారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.